సో నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ కనుక ఒక చైల్డ్‌కి కనుక చైల్డ్ అబ్యూస్ జరిగిందనుకో, అసలు సైకలాజికల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? సహజంగా ఏంటంటే వీళ్ళు విత్‌డ్రా అయిపోతారు. వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వీళ్ళు పూర్తిగా విత్‌డ్రా అయిపోతారనమాట. అంటే స్కూల్‌కెళ్ళే పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళనంటాం. ఆడుకునే ప్లే గ్రూప్ దగ్గర జరిగితే ఆటలు ఆపేయటం. ఇలా చేస్తూ ఉంటారనమాట. సహజంగా ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వీళ్ళకి ఇక్కడ ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఇది ఈ డిఫరెన్షియేషన్ అనేది ఏజ్ బేస్డ్‌గా ఉంటుందన్నమాట. 0-6 ఇయర్స్ పిల్లల మీద అబ్యూస్ జరిగినప్పుడు వీళ్ళు సహజంగా ఏమవుతుందంటే మళ్ళీ టాయిలెట్ చేయడము, అంటే బెడ్ వెట్టింగ్ చేయడము, లేదంటే థంబ్ సకింగ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా 6-8 మధ్య జరిగింది. ఇలాంటి పిల్లలు 6-12 మధ్య జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు స్కూల్‌కెళ్ళనంటాం. లేదంటే ఆడుకోకుండా సైలెంట్‌గా ఒకే రూమ్‌లో ఉండడం. వాళ్ళే ఆడుకుంటారు తప్ప మనుషులతో ఆడరు. అంటే వాళ్ళ ఏజ్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళతో ఆడుకోరు. లేదా ఎక్స్‌ట్రీమ్ వీళ్ళకంటే బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ఏజ్ ఇప్పుడు వీళ్ళకి ఒక 8 ఇయర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరితో ఆడతారు? 16 ఇయర్స్ ఉన్న వాళ్ళతో ఆడతారు. లేదంటే 14 ఇయర్స్ ఉన్న వాళ్ళతో ఆడతారు. ఇలా అబ్నార్మల్ ఏజ్ గ్రూప్‌తో ఆడుతుంటారనమాట. సహజంగా ఏంటి పిల్లలు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో వాళ్ళకన్నా ఒక 2 ఇయర్స్ పెద్ద. అలా ఆడుతుంటారు. గ్రూప్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఏంటంటే అలా ఫార్మ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా అబ్నార్మల్ ఏజ్ గ్రూప్స్‌తో ఆడడము, లేదా 8 ఇయర్స్ పిల్లలు 2 ఇయర్స్ పిల్లలతో ఆడుకోవడం. ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళకేదో అబ్నార్మల్‌గా ఉంది. అంటే నార్మల్‌గా లేరు అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ 12-18 మధ్య జరిగినప్పుడు సహజంగా వీళ్ళకేంటంటే కొంత నాలెడ్జ్ ఉంటుంది. అవును. వాళ్ళకి నాకేదో ఇబ్బంది జరిగింది. నాకిట్లా హ్మ్. నచ్చలేదు. ఈ టచ్ ఏదో నార్మల్‌గా లేదు. అబ్నార్మల్‌గా ఉంది అనే విషయం తెలుస్తుంది కాబట్టి, వాళ్ళు వెంటనే ఏంటంటే చెప్పుకోవడానికి ట్రై జేస్తారు. ఎవరికి చెప్పచ్చు? నా దగ్గరలో ఉన్న వాళ్ళల్లో నేనెవరిని నమ్మొచ్చు? వాళ్ళు చూసుకుంటారనమాట. మమ్మీతో చెప్తే సెక్యూర్‌గా ఉంటుందా? బాగా డీల్ జేస్తారా? డ్యాడీతో చెప్పొచ్చా? ఎవరితో చెప్పొచ్చు అని చెక్ చేసుకుంటూ ఉంటారు. కొంత ట్రై గూడా జేస్తారు. వెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళతో మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో, మనకి మోస్ట్‌లీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఈ 0-6 మధ్యలో ఉన్న వాళ్ళకేంటి, వాళ్ళకి థంబ్ సకింగ్ గానీ, బెడ్ వెట్టింగ్ గానీ అట్లా జరుగుతూ ఉంటే అండ్ మోస్ట్‌లీ మనం ఈ పిల్లలకి స్నానం చేయించేటప్పుడు అక్కడ ఎక్కడో ఒక చోట తెలుస్తది మనకి. రోజు మామూలుగా నిద్రపోయేవాళ్ళు సడెన్‌గా ఏంటో ఈరోజు 2 రోజుల నుంచి ఫ్రీక్వెంట్‌గా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు. పేరెంట్‌కి అర్థమవుతుంది గదా! వీళ్ళకేదో భయముంది. సడెన్‌గా ఎందుకు మళ్ళీ ఈ అలవాటొచ్చింది డౌటొస్తుంది. సో, వాళ్ళు కొంత సెక్యూర్ ఉంటారు. ఈ 12-18 ఉన్నవాళ్ళు కొంత మాట్లాడటానికి ట్రై జేస్తారు. అసలు ఎటూ గాకుండా ఇబ్బందుల్లో పడేదేంటంటే, ఈ 6-12 మధ్యలో ఉన్నారు కదా! ఈ బ్రాకెట్‌లో ఉన్న పిల్లలేంటంటే, వీళ్ళు సడెన్‌గా బిహేవియర్‌లో అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి. పిల్లలేంటి మేము స్కూల్‌కెళ్ళమంటారు. సహజంగా పేరెంట్స్ ఏమనుకుంటారు? స్కూల్‌కెందుకెళ్ళట్లేదు? వీళ్ళకి బాగా ఆటలు అలవాటయ్యాయి. అందుకని మేము స్కూల్‌కెళ్ళమంటున్నారు అనుకుంటారు. బట్ అట్లా కాదనమాట. అక్కడ వాళ్ళకేదో సమస్యుంది. సో, మనం వాళ్ళతో మాట్లాడి ఓపెన్‌గా కొంచెం మనం డిస్కస్ చేసి, మనం కొంత గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ అని మనం చెప్పినప్పుడేంటంటే, వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ కలిగి అప్పుడు వాళ్ళు కొంచెం బయటపడతారనమాట. ఇట్లా నాకు కూడా ఇలా జరిగింది. ఇట్లా వాళ్ళు చేశారు. ఇలా అని చెప్పి ఓపెన్‌గా చెప్తారు మనకి. సో, ఇలా మనం ఏ ఏజ్ బ్రాకెట్‌లో మన పిల్లలున్నారు, వాళ్ళెంత చెప్పగలరు, సో, వాళ్ళెవరితో ఆడుకుంటున్నారు అనేది పేరెంట్ కొంత గమనించుకుంటూ ఉన్నప్పుడేంటంటే, ఇలాంటివి జరిగినప్పుడు మనకు తొందరగా తెలిసే అవకాశం ఉంటుంది. మనం ఐడెంటిఫై చేయలేదు.